హాయ్ అండి. ఈరోజు మనము ఎర్ర గోంగూరతో పుల్లగూర చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలండి: గోంగూర, 4 పెద్ద టమోటాలు, ఈ సైజు టమోటాలండి. ఇలా నాలుగుగా కట్ చేసుకోవాలి. నేను 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కారం పచ్చిమిరపకాయలు. ఒక చిన్న ఎర్రగడ్డ అండి. ఈ సైజు వంకాయ అండి. నేను ఇలాంటి 4 తీసుకున్నానండి. పసుపు, ఉప్పు ఇవన్నీ ఉడకబెట్టుకునేదానికండి. వంకాయ అండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి నీళ్ళలో పెట్టుకున్నానండి. ఇది మసాలా అండి: కొబ్బరి, తెల్లగడ్డ, ధనియాల పొడి. పుల్లగూరకి తిరువాత గింజలకి కావాల్సినటువంటి ఆవాలు, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఎర్రగడ్డ, జీలకర్ర. తిరువాతకు కావాల్సినటువంటి ఇవన్నీ. ఇప్పుడు తయారు చేసే విధానం అండి: ఒక కళాయి తీసుకొని దాంట్లో ముందు నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. చిన్న కట్టలు లేతవండి. ఫస్ట్ గోంగూర వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగా కారం పడుతుందండి. అందుకే నేను చిన్నగా తుంచి వేసానండి. తర్వాత 4 టమోటాలండి, ఇట్లా 4గా కట్ చేసుకొని వేసుకుంటే చాలండి. తర్వాత ఒక చిన్న ఎర్రగడ్డ, వంకాయలండి. పుల్లగూర అంటే ఫస్ట్ వంకాయ వేస్తేనే టేస్ట్ అండి. వంకాయ లేనిది పుల్లగూర చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, చేదు అవుతుందండి. వంకాయ వేస్తే కనుక ఆ చేదు అనేది, ఆకులో ఉండే చేదు అనేది ఉండదండి. ఒకసారి మీరు వేసి ట్రై చేయండి. కొంచెం సగం స్పూన్ పసుపు అండి, ఒక చిన్న స్పూన్తో నాకు 3 స్పూన్లు ఉప్పు పట్టిందండి. ఆ కారానికి 3 స్పూన్లు ఉప్పు. మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుందామండి. ఇప్పటికైతే ఫుల్ స్పూన్, చిన్న స్పూన్తో అండి 3 స్పూన్లు పట్టింది. 3.5 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ చెంబుతో ఒక చెంబు నీళ్ళండి, మునిగేమైన వాటర్ వేసుకుందామండి. ఈ ఆకుకూర, ఈ కాయగూరలన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోండి. చిన్న పొయ్యి మీద ఇలా ఉడికించుకోవాలండి. పుల్లగూర అంటేనే అన్నీ కలిపి చేసేది కదండి. ఇలా ఇది నాన్ వెజ్లోకి కానివ్వండి, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. కలర్ రైస్లోకి కానివ్వండి, చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లేకుండా పుల్లగూర అండి, చాలా బాగుంటుంది. ఇలా ఎనుపుకోవాలండి. నీళ్ళన్నీ అయిపోయినాక, ఉడికిపోయిన తర్వాత ఆకు ఉడికిందా లేదా చూసుకొని ఇలా బాగా మెత్తగా ఎనిపేసుకోవాలండి. మెత్తగా వెనిపేసుకున్నాక ఆకు బాగా మెదగాలండి. ఇంకా టమోటా, వంకాయ, పచ్చిమిరపకాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఆకు ఇది ఇప్పుడు తిరువాత పెట్టుకుందామండి. నాకు 2 గంటల నూనె పట్టిందండి. ఆవాలు చిటపట అన్న తర్వాత జీలకర్ర, ఇంకా మిగతాటివండి ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, ఒట్టిమిరపకాయ వేసేసుకున్నానండి. ఎప్పుడైనా కానీ పుల్లగూర తిరువాత అంటే కనుక బ్రౌన్ కలర్లో రావాలండి. ఎర్రగడ్డ పచ్చిగా వేస్తే ఏమి బాగుండదండి. ఈ పుల్లగూరకంతా మెయిన్ టేస్ట్ వచ్చేది ఇప్పుడు నేను మిక్సీకి చూపించాను కదండి, కొబ్బరి, తెల్లగడ్డ, ధనియాల పొడి, అదేనండి. ఇదే అండి ఫుల్ టేస్ట్. అన్నీ కలిపేసి ఉడకబెట్టేసుకున్న తర్వాత ఎనిపేసుకోవడము. ఇది వేస్తేనే ఎర్రగడ్డ అలా బ్రౌన్ కలర్లో ఏగిన తర్వాత ఇది వేస్తేనే, అది వేసినాక 1-2-3 సెకండ్లు అట్లా బాగా ఇట్లా ఏం చేసి పుల్లగూరని వేసేసేయడమేనండి. అంతేనండి, పుల్లగూర బాగా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ ఏం లేకుండా పుల్లగూర ఒకసారి చేసుకొని ఇట్లా వంకాయ వేసుకొని చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. వదిలిపెట్టరు. ప్రతి ఒక్క తిరువాత అన్నానికి కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.